ఇది మనకి రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ RFCL అనమాట. తెలంగాణ స్టేట్కి సంబంధించి మనకి 39 ఏవైతే ఉన్నాయో నాన్ ఎగ్జిక్యూటివ్స్ ITI హోల్డర్స్ కోసం ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ. దానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి 24th January 2024 స్టార్ట్ చేశారు. ఇంకా 22nd February 2023 లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. టోటల్గా 39 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట ITI హోల్డర్స్ కోసం అనమాట. ఇవన్నీ కూడా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్. పోస్ట్ నేమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ అటెండెంట్ అనమాట. గ్రేడ్ 1లో కూడా మనకి ఒకటైతే మెకానికల్, ఎలక్ట్రికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. అలాగే ఇక్కడ మనకి మెకానికల్లో తీసుకుంటే ITI చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫిట్టర్లో కానీ, ఇంకా డీజిల్ మెకానిక్లో కానీ, అలాగే మెకానిక్ అండ్ రిపేర్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ ఈ అందరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఫిట్టర్ తీసుకుంటే అన్ని కేటగిరీస్లో ఉన్నాయి, STలో లేదనమాట. అలాగే డీజిల్ మెకానిక్లు అయితే URలో ఉన్నాయి, అలాగే మెకానిక్ రిపేర్ మెయింటెనెన్స్. ఫ్రెండ్స్ మన ఆ కేటగిరీలో లేని వాళ్ళు ఇక్కడ జనరల్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి ITI ఎలక్ట్రీషియన్ వాళ్ళకి ఒక 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 4 అయితే ఉన్నాయి. ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ వాళ్ళకి 5 అయితే ఉన్నాయి అనమాట. టోటల్గా 39 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. మీకు 21,500 రూపీస్ బేసిక్తో 52,000 రూపీస్ శాలరీ ఇదైతే మీకు అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మీకు అదర్ అలవెన్సెస్ అవి కూడాను యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా కూడా మనకి ఇక్కడ గ్రాట్యుటీ అవి కూడా ఇచ్చారు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనకి అటెండెంట్ అనమాట. మెకానికల్కి సంబంధించి 10th పాటు ITI ఫిట్టర్, ITI డీజిల్ మెకానిక్, అలాగే 10th పాటు ITI మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ అందరు కూడా ఎలిజిబుల్ అనమాట. ITI ఎలక్ట్రీషియన్, అలాగే ITI ఎలక్ట్రానిక్, అలాగే ITI ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఇలాగా అన్ని. ఫ్రెండ్స్ అయితే మీరు ఇక్కడ జనరల్ అండ్ OBC అలాగే EWS క్యాండిడేట్స్కి మాత్రం 60% అయితే మినిమం రావాలన్నమాట. అలాగే SC ST PWD క్యాండిడేట్స్ అప్లై చేస్తే 55% సరిపోతుంది అనమాట. అంటే జనరల్కి 60, SC ST PWD క్యాండిడేట్స్కి 55% అయితే ITIలో రావాలన్నమాట. అలాగే ఏజ్కి సంబంధించి మినిమం 18, మ్యాక్సిమం 30 అనమాట. ఇంకా SC ST వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 35, అలాగే OBC NCL వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి 33 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇది ఒక కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి ఏజ్ అనేది మనం 31st January 2024కి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఫీజుకి సంబంధించి SC ST PWD ఎక్సర్విస్ మెన్ వీళ్ళకి ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 200 రూపీస్ అయితే ఆన్లైన్ ప్రాసెస్లో అయితే మనం ఫీజు అయితే పే చేసుకోవాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి టెస్ట్ సెంటర్స్ వచ్చేసరికి టెంటేటివ్గా అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, ఇండోర్, జబల్పూర్, జైపూర్, జమ్మూ, అలాగే కరీంనగర్ మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ ఉంది, అలాగే కరీంనగర్ ఉంది, అలాగే మనకి ఆంధ్రాకి సంబంధించి విజయవాడ, విశాఖపట్నం కూడా ఉన్నాయన్నమాట. అవైతే మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది చూస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారనమాట. ఈ నోటిఫికేషన్ మీకు ఈ వీడియో కింద లింక్ అయితే ప్రొవైడ్ జరిగింది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇక్కడ 21st January స్టార్ట్ అయింది, 22nd February లాస్ట్ డేట్ అనమాట. ఇంకా మనకి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అనే తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే చేస్తారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్స్ టు క్రియేట్ లాగిన్ అని వచ్చింది. అలాగే టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లాగిన్ ఇన్ యువర్ అకౌంట్ అని వచ్చింది. ఇక్కడ మనం మొదట ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడ ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ లాగిన్ అని ఉంది. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్ ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అప్లై ఆన్లైన్కి సంబంధించి మొదట ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి మొత్తం 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అటెండెంట్ గ్రేడ్ 1 మెకానికల్,
అలాగే అటెండెంట్ గ్రేడ్ 1 ఎలక్ట్రికల్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అనమాట. ఇందాక చెప్పినట్టుగా మీరు దేంట్లో అయితే ఐటీఐ చేశారో ఆ యొక్క రిలేటెడ్ ఐటీఐకి సంబంధించి అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డిసిప్లిన్ ఆటోమేటిక్గా వస్తే ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రికల్ అని వస్తుంది. సపోజ్ మీరు మెకానికల్ కనుక తీసుకుంటే ఇక్కడ ఫిట్టర్, డీజిల్ మెకానిక్ రిపేర్, మెయింటెనెన్స్ ఇలా వస్తాయి అన్నమాట. అదైతే మీరు అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్తే కనుక మీకు ఇక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగే ఎలక్ట్రానిక్ 2 వస్తాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ యొక్క ఫుల్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th క్లాస్ మెమోస్ ప్రకారం డేట్, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఈమెయిల్ ఐడి అనమాట, మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఎంటర్ చేయాలి. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఈమెయిల్ ఐడి. అలాగే పాస్వర్డ్ ఒకటి మనకి జనరేట్ చేసుకోవాలన్నమాట. మినిమం 4 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అదైతే నోట్ చేసుకుని పెట్టుకోవాలి లాగిన్ పర్పస్ కోసం. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎస్ అనాలి. ఎస్ అయిన తర్వాత గెట్ ఓటీపీ టు వెరిఫై మొబైల్ ఈమెయిల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మీకు 2 ఓటీపీస్ వస్తాయి, అవైతే వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డీటెయిల్స్ అయితే మనకి మార్చుకునే అవకాశం అయితే తర్వాత లేదని చెప్పేసి ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు. సో జాగ్రత్తగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి ఈమెయిల్ ఓటీపీ అయితే రావడం లేదనమాట. ఫోన్కి మొత్తం ఎస్ఎంఎస్ వచ్చింది, ఓటీపీ అయితే మన ఈమెయిల్కి అయితే రావడం లేదు. ఏదో ప్రాబ్లం ఉన్నది సర్వర్లో, తర్వాత అయితే రెక్టిఫై అయితే అవుతుంది. అయితే మీరు ఇక్కడ నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటే మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. అలాగే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలన్నమాట. అది వచ్చేసరికి మనకి ఫోటోగ్రాఫ్ ఒక 3 వీక్స్ లోపు తీసుకున్నది అయితే ఉండాలన్నమాట. నాట్ మోర్ దెన్ 3 వీక్స్ అంటే బాగా లేటెస్ట్ది అయితే ఉండాలి. 20 to 50 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా జేపీజీ ఫార్మేట్లో 10 to 20 KB మధ్య బ్లాక్ ఇంక్తో ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసుకొని సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా అప్లోడ్ డాక్యుమెంట్స్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ కావాలి. అలాగే సర్టిఫికేట్ అండ్ మార్క్ లిస్ట్ ఆఫ్ ఐటీఐ అనమాట. అలాగే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అవి, లేకపోతే అవసరం లేదనమాట. పీడబ్ల్యూడీ, ఓబీసీ, ఇంకా వాళ్ళు ఎవరన్నా అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈడబ్ల్యూఎస్, దానికి సంబంధించినటువంటి ఓబీసీ, ఎన్సీఎల్, దానికి ఎవరైతే దానికి అప్లికబుల్ అవుతుందో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఫీజు ఉన్న వాళ్ళైతే ఫీజు అయితే మనం పే చేసుకోవాలన్నమాట. లేని వాళ్ళకైతే అవసరం అయితే లేదు. అలాగే వెరిఫై ఫీజు పేమెంట్ రిసిప్ట్ స్టేటస్ చూసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఫీజు పేమెంట్ ప్రాసెస్ కోసం ఇక్కడ ఎస్బీఐ, ఆన్లైన్ ఎస్బీఐ ఇదైతే ఉంటుందన్నమాట. ఎస్బీఐ కలెక్ట్, ఆ ఎస్బీఐ కలెక్ట్లోకి వచ్చేసి కింద మనకి అదర్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటుంది. అదర్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకోవాలి. అది తీసుకుంటే నెక్స్ట్ మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఏం చేయాలంటే రామగుండం అని చెప్పేసి మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ టైప్ అయితే చేయాలన్నమాట. రామగుండం ఫెర్టిలైజర్స్ ఆటోమేటిక్గా వచ్చింది. సో దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ కేటగిరీ అనమాట. రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫీజు ఆటోమేటిక్గా వచ్చింది. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ మీకు మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మీరు కేటగిరీ అనమాట, జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్కి మాత్రమే ఫీజు ఉంది, మిగతా వాళ్ళకి లేదనమాట. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఫీజు 200 రూపీస్ అయితే ఇచ్చారు, పే చేసుకోవాలి మనం. అలాగే ఇక్కడ మనకి నేము, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇదైతే టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి క్యాప్చర్ ఈ బాక్స్లో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత కిందకి వచ్చి ఇక్కడ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇలా అయితే వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఎస్బీఐలో ఉంటే తీసుకోవాలి. ఇంకా అదర్ బ్యాంక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయితే దీని మీద క్లిక్ చేయాలి. లేదంటే కార్డ్స్ అయితే కనుక రూపే కార్డ్ అయితే తీసుకోవాలి, క్రెడిట్ కార్డ్ అయితే తీసుకోవాలి, అలాగే ప్రీపెయిడ్ కార్డ్స్ అయితే తీసుకోవాలి. కింద మనకి ఛార్జెస్ ఇచ్చారనమాట. దీనికైతే 0 ఉంది రూపే డెబిట్ కార్డ్కి. ఇది ఉంటే కనుక మీ దగ్గర దీని మీద క్లిక్ చేసి ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి గేట్వే ఓపెన్ అవుతుంది. కార్డ్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేసుకోవాలి.